క్రిస్టియన్ అన్న పదంలో, ఆ పదంలో 2 అర్థాలు. క్రైస్ట్ అనేది ఒక పదం, ఇయాన్, IAN, అదే కదా క్రైస్ట్ ప్లస్ IAN. క్రైస్ట్ అంటే క్రీస్తు, అందులో IAN అన్న ఆ మాటకు అర్థం చెందినవాడు అని. ఏమండి, ఆ కారు పలానా వ్యక్తికి చెందింది, ఆ ఇల్లు, ఆ భూమి పలానా వ్యక్తికి చెందింది. అలానే క్రిస్టియన్ అన్న మాటకు అర్థం ఏంటంటే ఇతను క్రీస్తుకు చెందినవాడు. ఎలా అంటే దానికి పౌలుగా సమాధానం చెప్తారు. 1 కొరింథీ 6:19 ఏమన్నాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఆ కారు ఎప్పుడు నీదవుతుంది? నువ్వు వెలపెట్టి కొన్నావు గనక అది నీది. అలానే నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నావు, చూసావా? క్రీస్తు వాడవైపోయావు. ఒక రకంగా క్రీస్తు ఆస్తి నువ్వు, క్రీస్తు సంపాదన నువ్వు. నిన్ను సంపాదించుకున్నాడు ఆయన. ఎలా సంపాదించుకున్నాడు? క్రీస్తు దేవుడు తన స్వర